జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే యువతికి ఏదో తెలియని అనుభూతి. ఆ పేరులోనే పవర్ ఉంది. ఆయన కళ్ళల్లో ప్రేమికుడు, మాటల్లో నాయకుడు, చేతుల్లో శ్రామికుడు కనిపిస్తారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ టైంలోనే అన్నకి తగ్గ తమ్ముడిగా పేరుని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన పేరుకున్న బ్రాండ్తో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని పక్కన పెట్టి పోరాట యోధుడిలా చెగ్వీరా స్ఫూర్తితో మదర్ తెరెసా అడుగుజాడల్లో నడుస్తూ నేటి యువతికి ఐకాన్గా నిలుస్తూ వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ ఎన్ని అడ్డంకులు వస్తున్నా తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో ఆసక్తిగల అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. Ladies and gentlemen, boys and girls and all the fans. ఆయన కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్గా ఎలా ఎదిగారు, సినిమాలకి ఎలా ప్రవేశించారు, రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు, వారి వ్యక్తిగత జీవితం ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది అని చెప్పొచ్చు. అన్న తరపున సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని తెలుగు యువత గుండెలో పవర్ స్టార్గా ఎదిగారు. కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ చాలు అన్నట్లుగా తాను ఎలాంటి పవర్లో లేకపోయినా తన పేరులో ఉండే పవర్తోనే దేశ ప్రధాని పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు. ఇప్పటి పవర్ స్టార్కి ఒకప్పటి పవర్ స్టార్కి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ఆయనను చూసిన వారు ఈయనకి ఈగో ఎక్కువ అనుకున్నారు. అలా అనుకున్న వారే రాను రాను ఆయన నీతి నిజాయితీ చూసి ఇప్పుడు చేతులెత్తి దండం పెడుతున్నారు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. వీరి పూర్తి పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ గారు బాపట్లలోనే చిన్నప్పుడు చదువుకున్నారు. ఆ తర్వాత నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. తర్వాత కంప్యూటర్ డిప్లొమా కోర్స్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారికి కాలేజీలో సబ్జెక్టుల కంటే గొప్ప గొప్ప వాళ్ళ బయోగ్రఫీ పుస్తకాలను చదవాలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. యువతకి చెగ్వీరాని పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కరాటేలో బ్లాక్ బెల్ట్ను సాధించారు. అంతేకాకుండా తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో ఇటు సినిమా రంగం పైన కూడా అవగాహన పెంచుకున్నారు. ఇక టీనేజ్లో ఉన్నప్పుడు అందరి యువతలాగానే ఏం చేయాలో తికమక పడుతున్న సమయంలో అన్న వదినల సపోర్ట్లో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్గా సినిమాలోకి రావాలనుకున్నారు. కానీ తన అన్న చిరంజీవి సలహా మేరకు సత్యానంద్ గారి దగ్గర 6 నెలల శిక్షణ తీసుకుని హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గారి సినీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఆయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకి అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఆ తర్వాత రెండవ సినిమా 1997లో గోకులంలో సీత సినిమా తీశారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి మొదటి వివాహం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య పేరు నందిని. వీళ్ళు కనీసం సంవత్సరం కూడా కలిసి ఉండలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండవ పెళ్లి చేసుకున్నారు. రెండవ పెళ్లి రేణు దేశాయ్తో జరిగింది. వీళ్ళు కూడా విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మూడో పెళ్లి జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య పేరు అన్నా లెజ్నోవా. ఈ విషయాన్ని పక్కన పెడితే 1997లో గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మూడవ సినిమా సుస్వాగతం 1998లో ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ కరుణాకర్ దర్శకత్వంలో మరపురాని సినిమా వచ్చింది. అదే తొలి ప్రేమ. 1998లో ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన యూత్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 1999లో తమ్ముడు సినిమాతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత 2000 సంవత్సరంలో పూరి జగన్నాథం దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమా, 2001 సంవత్సరంలో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాల్లో ఉండే పవన్ కళ్యాణ్ మేనరిజానికి యూత్ పడి చచ్చిపోయేవారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఖుషి సినిమా అభిమానులకి బిందు భోజనం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 2003 సంవత్సరంలో తానే స్వయంగా కథ రాసుకొని డైరెక్షన్ చేసి హీరోగా నటించిన సినిమా జానీ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ జానీ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలు గుడుంబ శంకర్, పాలు, బంగారం, అన్నవరం, జల్సా, కొమురం పులి,
తీన్మార్, పంజా వంటి సినిమాలు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తీవ్ర నిరాశపరిచాయి. ఎంతలా అంటే దాదాపు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు, అన్ని ఫ్లాప్లే. అయినా కూడా ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఫ్యాన్స్ ఆయనని విడిచిపెట్టి ఎటుపోలేదు. పవన్ కళ్యాణ్ గారిది ఒక మంచి సినిమా రాకపోదా అని ఎదురు చూశారు. అప్పుడే వచ్చింది 2012లో ఇండస్ట్రీ హిట్ సినిమా గబ్బర్ సింగ్. Ladies and gentlemen, boys and girls and all the fans. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఇక ఆ తర్వాత 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా అత్తారింటికి దారేది సినిమా నిలిచింది. ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలపై అంతగా దృష్టి సారించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ప్రస్తుతం వరుస సినిమాలతో విజయాల బాట పట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలు తీస్తూనే అటు రాజకీయాల్లో కూడా ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు తన అన్న చిరంజీవి గారు మొదలుపెట్టిన ప్రజారాజ్యం పార్టీలో రాజకీయం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు. దాంతో చిరంజీవి గారు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి అంతగా నచ్చలేదు. ఏ సిద్ధాంతాల కోసమైతే ప్రజల్లోకి అడుగుపెట్టామో అది నెరవేరేదాకా ప్రయాణాన్ని ఆపనని తాను ఒక్కడే సొంతంగా మార్చి 14, 2014న జనసేన అనే పార్టీని స్థాపించారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. తాను ఎలక్షన్లో ఓడినా సరే తాను ప్రజల్లోకి సేవ చేయడానికి వచ్చాను. అది నా గెలుపు ఓటమిలకు సంబంధం లేదు అని చెప్పారు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో.